నమస్తే నోరూరించే రుచుల వేదిక ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ పానాసోనిక్ జాస్మిన్ ఆటోమేటిక్ కుక్కర్ కి స్వాగతం. ఉమాకాంత్ గారు, మీరు చేయబోయే రెసిపీ ఏమన్నారు? చిల్లీ హనీ పొటాటోస్. చిల్లీ హనీ పొటాటోస్. సో చిల్లీ హనీ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిల్లీ హనీ పొటాటో తయారీకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 2, మైదా అరకప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 టీ స్పూను, తరిగిన ఉల్లిపాయ 1, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, క్యారెట్ ముక్కలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, తరిగిన అల్లం 1 టీ స్పూను, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూను, వెనిగర్ 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూను, తేనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, చిల్లీ హనీ పొటాటోస్ స్టార్ట్ చేద్దామా? యా, ఫస్ట్ ఏంటి? ఒక బౌల్లో కార్న్ ఫ్లవర్ తీసుకోవాలి మేడం. కార్న్ ఫ్లోర్. ఓకే. నెక్స్ట్ కార్న్ ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి మేడం. ఓకే. సో ముందుగా మైదా, దాని తర్వాత కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాము. కొద్దిగా సాల్ట్. కొద్దిగా ఆయిల్ మ్యామ్. ఆయిల్. కొద్దిగా కోటెడ్ చేయాలి మ్యామ్ పొటాటోస్ని. ఓకే. సో ఇందులో మీరు పొటాటోస్ వేయబోతున్నారు? ఎస్ మ్యామ్, పొటాటో బాయిల్ చేసిన పొటాటోస్ని ఇందులో డిప్ చేయాలి. సో బాయిల్ చేసిన పొటాటోస్ ని ఇలా కట్ చేసుకున్నారు, ఆల్మోస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. ఫ్రెంచ్ ఫ్రైస్. ఓకే. ఇలా వేసేసుకొని కోటింగ్ చేయాలి మ్యామ్ అన్నిటిని. ఓకే. ఉడికించిన పొటాటోస్ ముక్కలు అవన్నిటికీ ఆ మిక్స్చర్ అంటాలి. ఇందులో కొద్దిగా కార్న్ ఫ్లవర్ వేసుకోవాలి మ్యామ్. కార్న్ ఫ్లవర్ ఇందులో కొద్దిగా కార్న్ ఫ్లవర్ వేసుకోవాలి, కొద్దిగా ఫ్లవర్ వేసుకోవాలి మ్యామ్. మైదా, కార్న్ ఫ్లోర్ వేసుకున్నారు. మళ్ళీ ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. కొద్దిగా సాల్ట్. సేమ్ ఇందాక ఏదైతే యాడ్ చేసుకున్నాము మిక్స్చర్లో అలానే. కొద్దిగా వాటర్ పోసేయాలి. సో ఇది స్టార్టర్ ఐటమా? ఎస్ మ్యామ్, స్టార్టర్. ఓకే. ఇందులో ఇప్పుడు పొటాటోస్ ముక్కల్ని డిప్ చేసి ఆయిల్ వేయాలి మ్యామ్. ఓకే. సో డీప్ ఫ్రై చేయాలి. సో డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ పెట్టేద్దామా? పెట్టండి. ఆల్రెడీ సేమ్ మిక్స్చర్లో మీరు పొటాటోస్ని మిక్స్ చేశారు కదా, మళ్ళీ అదే బ్యాటర్ ఇది ఇక్కడ ఎందుకు రెడీ చేసుకున్నారు? డైరెక్ట్గా పొటాటోని ఇందులో డిప్ చేయొచ్చు కదా. క్రిస్పీనెస్ కోసం. ఓకే, క్రిస్పీనెస్ కోసం. అందులో వాటర్ యాడ్ చేయలేదు, ఇందులో వాటర్ యాడ్ చేశారు. ఇలా చేస్తే క్రిస్పీగా వస్తాయి. ఓకే. ఇందులో కోటింగ్ చేసుకున్న పొటాటోస్ని డిప్ చేసి ఆయిల్ వేసుకోవాలి మ్యామ్. ఓకే. సో మీరు కూడా చిన్నప్పటి నుంచి హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నారు? మీ ఫ్యామిలీలో ఎవరైనా షెఫ్సా లేకపోతే మీరే ఫస్ట్? నేనే ఫస్ట్ మ్యామ్. మీరే ఫస్టా? సో ఏం చేయాలి ఇప్పుడు? కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మ్యామ్. ఓకే. నువ్వులు వేసుకోవాలి మ్యామ్. జింజర్. ఓకే. సో ఇందులో నువ్వులు, అల్లం, వెల్లుల్లి ముక్కలు. ఇది అయిపోయిందా? తీసుకోవాలా వేరే దాంట్లో? ఓకే. సో ఇది అయిపోయినట్టుంది కదా? ఎస్ మ్యామ్. ఇందులో కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేయాలి మ్యామ్. ఓకే. ఇవి ఫ్రై అవ్వాలా? గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఓకే. సోయా సాస్ వేసుకోవాలి. కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాం మ్యామ్. సో నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ కదా. కొద్దిగా వెనిగర్ యాడ్ చేసుకోవాలి మ్యామ్. ఓకే. వెనిగర్. వాటరా? కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? కొద్దిగా చాపుడు చిల్లీస్ వేసుకోవాలి మ్యామ్. ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్, ఉప్పు, కొద్దిగా నువ్వులు వేసుకోవాలి మ్యామ్. నువ్వులు, హనీ వేసుకోవాలి మ్యామ్ కొద్దిగా. ఓకే, తేనె. సో ఇందులో హనీ వేస్తున్నారు మీరు. ఓకే, బాగా మిక్స్ చేయాలి. ఓకే, సో ఇది హాట్ అండ్ స్వీట్ రెసిపీయా? ఎస్ మ్యామ్. ఇది బాగా చిక్కగా అవ్వాలా? ఎస్ మ్యామ్, కొంచెం థిక్నెస్ కావాలి. ఓకే, కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఇందులో వేయాలి మ్యామ్, కొద్దిగా థిక్నెస్ వస్తుంది. ఓ మళ్ళీ కార్న్ ఫ్లోర్. ఓకే, సో కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ మిక్స్ చేసి అందులో వేస్తున్నారు థిక్నెస్ రావడం కోసం. ఇది వేసేసుకోవాలి మ్యామ్ కార్న్. ఓకే, పొటాటోస్ వేసుకోవాలి. సో ఇందాక ఫ్రై చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలంట. ఇది చైనీస్ డిష్, సోయా సాస్ అవన్నీ వేసారు కదా, ఎస్ మ్యామ్. చైనీస్ డిష్ కింద వస్తుందా? Actually, it is an Indian dish. The Indian lo just చైనీస్ టచ్ ఇచ్చారా? fusion cooking like. ఓకే, సో ఇలా ఎంతసేపు ఇందులో కుక్ అవ్వాలి? అయిపోయింది మొత్తం రెడీ అయిపోయిందా? అయిపోయింది. ఆఫ్ చేసానా? ఆఫ్ చేసాను. సో ఇది వెట్ గా ఉంటుందా ఈ డిష్? వెట్గా ఉంటే రైస్లోకి, కొద్దిగా డ్రైగా ఉంటే స్టార్టర్గా పనికి వస్తుంది. ఓకే, సో వెట్ గా ఉంటే రోటీస్ లోకి రైస్ లోకి బాగుంటుందంట, డ్రైగా అయితే స్టార్టర్స్ లో కూడా చేసుకోవచ్చు. ఓకే, రెడీ చేసుకుందామా? అయిపోయింది. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి సార్ గార్నిష్ కోసం. కొద్దిగా ఓకే, నువ్వులు, కొద్దిగా. డిష్ రెడీ అయిపోయింది మ్యామ్. టేస్ట్ చూసి ఎలా ఉంది? చిల్లీ హనీ పొటాటోస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానాన్ని ఇంకొకసారి చూద్దాం. చిల్లీ హనీ పొటాటో తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళదుంపల్ని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించుకొని ఉంచుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో కార్న్ ఫ్లోర్, మైదా, నూనె, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి నువ్వులు, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి వేగనివ్వాలి. దీనిలో వెనిగర్, కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, నువ్వులు, తేనె వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన పచ్చిమిరపకాయలు, నువ్వులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చిల్లీ హనీ పొటాటో రెడీ. ఓకే, చిల్లీ హనీ పొటాటోస్. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే, సో ఎక్కువ అంటే మనం హాట్ అండ్ సార్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. సో మంచిగా కానీ లేదా పన్నీర్ ఇలాంటి వాటిలో. సో ఇదేంటంటే కొంచెం హాట్ అండ్ కొంచెం స్వీట్, అంటే హనీ కూడా యాడ్ చేసాం కదా, సో ఆ స్వీట్నింగ్ తెలుస్తూ బాగుంది. దీన్ని ఏంటంటే మనం కొంచెం డ్రైగా కావాలనుకుంటే మనం ఇలా స్నాక్లా తీసేసుకోవచ్చు, లేదా ఏదైనా మనం రైస్లు తీసుకునేటప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది. స్నాక్లా లేకుండా సైడ్ డిష్గా. వెట్గా కావాలనుకున్నప్పుడు కొంచెం మనం రైస్ ఐటమ్స్ కానీ, అంటే ఫ్రైడ్ రైస్లు లేదా నూడిల్స్ చేసుకుంటాం. సో అలాంటి వాటితో కాంబినేషన్కి ఇది చాలా బాగుంటుంది. స్పైసీ అనేది మనం అంటే పిల్లలు కూడా తింటారనుకున్నప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. సో ఇద్దరు డిష్లు కూడా చాలా బాగున్నాయి ఈరోజు. ఇద్దరు బాగా ట్రై చేశారు. ఓకే ఓకే, సో ఇద్దరు చాలా బాగా చేశారండి. సో ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వోచర్. Thank you. ఉమాకాంత్, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ సో మచ్ అభిరుచికి వచ్చి మీ వంటల్ని మాకు మా ప్రేక్షకులకి చూపించినందుకు. సో అలాగే మీరు మంచి జాబ్స్లలో సెట్ కావాలని కోరుకుంటున్నాం. Thank you. Thank you. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బంగాళదుంపలు ఉడికించేటప్పుడు అందులో 2-3 చుక్కల నిమ్మరసం కనుక కలిపినట్లయితే ఆ బంగాళదుంపలు ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే తెల్లగా ఉంటాయి.